సభా సరస్వతికి నమస్సులు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న ఆత్మీయులందరికీ ఈ సాయం సమయ నమస్సులు తెలియజేస్తూ, నేను రాసుకున్న 4 లేఖల్లో మా లక్ష్మి 2 లేఖలు చదివేసింది. అందుకని నేను 2 లేఖలు మాత్రమే చదివి తొందరగానే ముగిస్తాను. ఇప్పుడే చక్కని హార్మోనియం పాటలు విని వస్తున్నాను. గోదావరి ఒడ్డున నక్షత్రాల కింద నది, అందమైన సంగీతం దూరాన ఎంతో గొప్పగా ఉంది. ఆ నల్లని చీకట్లో ఆ సంగీతం మధ్య నా దగ్గరగా నీ గుండె కొట్టుకుంటుంటే ఇక స్వర్గం కోరుతానా? ఆ సంగీతం వింటూ ఉంటే అంధకారమైన శూన్యంలో నుంచి ఎంతో తీరని తృష్ణ కలిగింది. ప్రేమ తర్వాత రెండోదిగా నేను గానాన్ని ప్రేమిస్తాను. ప్రేమ సంగీతం కలిసి నాకు తటస్థిస్తే నీ ముందర పాడగలిగే ఒక్క పాటలో కలిసి నా హృదయాన్ని నీకు అర్పిస్తాను. ఆ సంగీతం విని ఈ నది హృదయం కూడా చెలిస్తుంది. ఆ శాంతిలో, ఆ చల్లని గాలిలో నీళ్ళ ఒడ్డును కొట్టుకోవడం ప్రారంభించాయి. ఆ నీళ్ళ శబ్దం వింటుంటే తీవ్రంగా నీ కోసం నాకు బాధ కలుగుతుంది. 1000 కంఠాలతో నిన్ను పిలుస్తుంది నా హృదయం. ఇంకా 6 గంటల దాకా క్రూరంగా ఉదయించని చంద్రుని కోసం ఆ ప్రవాహం ఎట్లా కొట్టుకుంటుందో నీ కోసం నా హృదయం కూడా అలాగే తపిస్తుంది. అలలు వెన్నెల కలలు కంటున్నట్లే నీ కోసం నేను కలలు కంటున్నాను. నన్ను ఒక్క రాత్రి కూడా సరిగ్గా శాంతంగా నిద్రపోనీయదు. ఇది మా సోదరి చదివింది. కాబట్టి 3 రోజుల కిందట ఎండ కాస్తుంది, ఈవేళ వాన. అప్పుడు సూర్యకిరణ ప్రసార విషయం ఆలోచించలేదు. ఈవేళ ఆశ్చర్యపడతాను, అప్పుడు సూర్యకాంతిని అనుభవించలేక వదిలిపెట్టానే అని. ఆనాడు అట్లానే కోట్ల కొలది కిరణాలు వృధాగా ప్రకాశించాయి. కానీ లేని నాటికి ఒక్క కిరణాన్ని కూడా దాచుకోలేదు. నువ్వు ఉన్నప్పుడు ఉన్న నీ నవ్వును నా చేతుల్లో దాచుకొని ఉంటే, నువ్వు నన్ను వదిలినా మరిచినా నీ చిన్ని హృదయాన్ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకునేదో నా హృదయం. ఆ రోజు కిరణాలు దాచుకోలేదు, ఈరోజు నవ్వును దాచుకోలేదు. ఇవాళ పొద్దున్నే నేను లేచి చూసేటప్పటికీ చక్కని గుండ్రటి చిలకలు 2 నా సీతాఫలం చెట్టు మీద కూర్చొని నేను నా కోసం బాగా పండాలని దాచుకున్న పెద్ద పండుని పలహారం చేస్తున్నాయి. ఒక్కొక్క గింజ చెరొకసారి ముక్కు ముంచి తీసుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాయి. నాకు కోపం వచ్చి తరిమి వేయబోయి ఆగాను సుమా. నా దగ్గరగా కూర్చొని అంతం లేని కబుర్లతో నన్ను నవ్వించే నువ్వు జ్ఞాపకం వచ్చావు. ఇద్దరం ఎన్ని గంటలు నది నీళ్ళ వంక చూస్తూ విసుగులేని కబుర్లు అంతం లేకుండా చెప్పుకునేవాళ్ళం. వాటికిట్లా పొద్దున్నే కడుపు నింపితే ఇంకా రోజంతా హాయిగా కాంతిలో ప్రేమతో కబుర్లు చెప్పుకుంటూ అరుస్తూ చెట్లలో దాగుడు మూతలు ఆడుకుంటాయి కదా. అందుకే పోనీ అని వాటినైనా సుఖించని అనుకున్నాను.